నేను జూబ్లీహిల్స్ ఓటర్గా జూబ్లీహిల్స్ ఓటర్ అందరికీ సరళమైన భాషలో నా విజ్ఞప్తి ఏంటంటే, ఓటరు అమ్ముడుపోతున్నాడు. అది చాలా ప్రబలంగా వ్యాప్తి చెందుతుంది. పొలిటికల్ పార్టీసు దానిపైనే ఆధారపడి ఉన్నారు. మంచివారు ఓట్లు లేకపోయినా, వాళ్ళు పోలింగ్ స్టేషన్కి రాకపోయినా, మన కొన్ని వర్గాల వారు, ఎగ్జాంపుల్ వర్గాల వారు అంటే ఇప్పుడు బోరబండ, యూసుఫ్గూడ, ఎర్రగడ్డ, రహమత్ నగర్, షేక్పేట ఈ ప్రాంతాల్లో ఉన్న ఓటర్సు మా గుప్పిట్లోకి వస్తారు, వాళ్ళు అమ్ముడుపోతారు. ఏ విధంగా అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. వర్షపు జల్లు, వర్షం పడిపోతుంది, ఎండ వచ్చేస్తుంది, ఎలక్షన్ అయిపోతుంది. ఈ పొలిటికల్ పార్టీస్కు 2 రకాల వరాల జల్లులు మనకు చెప్తారు, అంటే కురిపిస్తారు ఓటర్స్ అని మన అందరికీ. ఏంటంటే ఎలక్షన్ ముందు కొన్ని వరాలు, ఆ వరాలు మీ అందరికీ తెలిసినాయి. కానీ అద్దాలో, లేకపోతే బియ్యమో, బట్టలో, లేకపోతే పెన్షనో, లేకపోతే ఒక సైకిలో, లేకపోతే ఒక ల్యాప్టాపో, ఇవన్నీ ప్రకటించేస్తారు. 2వ వర్షాలు అంటే వరాల జల్లులు ఏంటంటే, ఎలక్షన్ 2 రోజుల ముందు, 1 రోజు ముందు డబ్బు, బిర్యానీ, లిక్కర్, ఈ దాంతో ఈ ప్రలాభాలతో ఏమైపోతున్నామంటే, ఓటరుకు మాకు ఈ వర్గం వారు, ఈ ప్రాంతం వారు తప్పకుండా ఓటేస్తారు, వాటి మీదనే కేంద్రీకరించి మనల్ని అవమానించే పరిస్థితిలో తీసుకొచ్చి వాళ్ళు గెలిచిపోతున్నారు, వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళు విజయం సాధిస్తున్నారు. ఇప్పుడు మనం ఓటర్గా, నేనుగా మీ ఓటర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము అమ్ముడు పోని ఓటరము, మేము మంచి వ్యక్తిని తప్పకుండా గెలిపిస్తాము, ఇలాంటి ప్రలోభాలు చెప్పిన వారికి శిక్షణ గుణపాఠం నేర్పుతామనే ఉద్దేశము మన లక్ష్యాన్ని నిలబెట్టుకుంటట్టు ఆ ఓటర్ ఉండాలి. అప్పుడే వాళ్లకు తగిన శిక్ష, మనకు తగిన విజయం లభిస్తుంది. అది చెయ్యనంత వరకు మనము ఏమి చెప్పినా పొలిటికల్ పార్టీ చేసే ప్రలోభాలన్నీ చేస్తున్నాయి. వాళ్ళందరికీ లోబడి నమ్మి మనం ఓటేస్తున్నాం. అలాంటి పరిస్థితి జరగొద్దు. ఓటర్ విజయమే డెమోక్రసీ విజయము. అది జరగనంత మాత్రము మనం ఏమి చెప్పినా, మీకు ఏమి చెప్పినా, ఓటర్లు కూడా ఏది చెప్పినా ఎలక్షన్ వస్తూ పోతుంటాయి అని అనుకోవద్దు. నేను ఓటర్గా చెప్తున్నాను, మీకు కూడా చాలా ప్రతి ఓటర్ కూడా తెలుసు ఈ ఎలక్షన్ ఎప్పుడు వస్తాయి. ఒకటి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి, పార్లమెంట్ ఎలక్షన్ ఒకటని, అసెంబ్లీ ఎలక్షన్ ఒకటని, ఈ పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు ఇంకేంది మున్సిపల్ ఎలక్షన్స్ అని. ఇవన్నీ మీకు తెలుసు, మీరు ఓటేశారు, మీ ఎక్స్పీరియన్స్ చాలా గొప్పది. మీ యొక్క ఎక్స్పీరియన్స్ను, మీ క్యారెక్టర్ను మేము చెక్కించవలసిన అవసరం లేదు. కానీ ఒకటే ఉంది, అమ్ముడు పోతున్నారు ఎందుకు అనేది. మనము నిర్భయంగా ఉండి మంచివారిని, కులము, మతము, ప్రాంతం లేనటువంటి వారిని ఓటేసి మనమందరము ఓటర్ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటేయాలి. ఇంకో విధంగా ఏంటంటే, ఈరోజు మొబైల్ బాగా డెవలప్ అయిపోయింది కాబట్టి ప్రతి ఓటరు, ప్రతి గ్రూప్ కూడా ఈ ప్రలోభాలు ఎలా జరుగుతున్నాయి వాటిని రికార్డింగ్ చేసి పోల్ అబ్జర్వర్స్కు చెప్పొచ్చు. పోల్ అబ్జర్వర్ 3 రకాలుగా ఉంటారు. ఒకరు ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వారు, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ వాళ్ళు కూడా ఉంటారు. ఐఏఎస్ వాళ్ళు మొత్తం ఓవరాల్గా చూస్తారు, ఐపీఎస్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ చూస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఈ డబ్బు కూడా మీకు తెలుసు. ఒక బై ఎలక్షన్ కానీ, ఒక ఎలక్షన్ కానీ 30 కోట్ల నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. కానీ ఎలక్షన్ కమిషన్ నిర్ధారించిన డబ్బు వేరుగా ఉంటుంది. అది ఇంతవరకు ఇంత డబ్బు ఖర్చు పెట్టేదని ఎలక్షన్ కమిషన్ ఎవరిని తీసేయలేదు, ఏ కోర్టు కూడా తీసేయలేదు. అందుగురించి మనం అంతా ఏం చేయాలంటే, ఎలక్షన్ ముందు, ఓటింగ్ ముందు మన యొక్క మొబైల్ను ఉపయోగించి వీడియో తీసి ఇది పోల్ అబ్జర్వర్కు పంపొచ్చు, ఈసీఐకి కూడా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా పంపొచ్చు, పోల్ అబ్జర్వర్ కూడా పంపొచ్చు. అదే కాకుండా ప్రింట్ మీడియా కూడా చాలా గొప్ప రోల్ ప్లే చేయవలసిన అవసరం ఉంది. ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలు చేయగలిగినంత చేసినా ప్రింట్ మీడియా చేతిలో చాలా ఉంది. మీరు చేయనంత మేలు, తల్లి చేయని మేలు కన్నా ఎక్కువ మేలు చేయగలుగుతారు. అది మీరు విస్మరించకూడదు.
పార్టీలకే జెండా కొట్టకుండా ఓటరుకు జెండా కొట్టేటట్టు మంచి వ్యక్తి ఉన్నట్టు మీ మీడియా ద్వారా తెలియపరిచినప్పుడే ఈ యొక్క డెమోక్రసీకి విలువ ఉంది, ఈ ఓటర్ సిస్టమ్ విలువ ఉంది. అప్పుడే ఓటర్ అంటే గొప్పవాడని గమనించి పొలిటికల్ పార్టీస్ వాళ్ళ స్థాయి దిగి రావాలి. ప్రతి ఒక్క ఎన్నికైన వ్యక్తి మన ప్రజలకు అంటే మీ యొక్క కాన్స్టిట్యున్సీలో అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఎలక్షన్ జరిగిపోయిన తర్వాత వాళ్ళు మీరు కలవలేరు. మీ యొక్క మురికి వాటర్ క్లీనింగ్ కానీ, గార్బేజ్ సిస్టమ్ కానీ, ట్రాఫిక్ సిస్టమ్ కానీ, మీ యొక్క మంచినీటి వ్యవస్థ కానీ, తర్వాత మీకు బస్తీ దవాఖానలో మీకున్న మందులు ఎవరు, డాక్టర్లు ఎవరు, ఇవన్నీ తెలపగల స్థితిలో ఉండాలి. అతను మనకు అందుబాటులో ఉండాలి. అప్పుడే కానీ మన యొక్క ప్రజాస్వామ్యం విలువ తెలుస్తుంది. అప్పుడు ఎమ్మెల్యే అంటే ఏమి తెలుస్తుంది. అది తెలియనంత వరకు మన ఓటు బూడిలో వేసిన విధంగానే నిష్ప్రయోజనంగా మారిపోతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. మీ బస్సులో ఒక రోడ్ వేసినప్పుడు ఎంత దూరం నుంచి ఎంత రోడ్ వేస్తున్నారు, దాని బడ్జెట్ అలొకేషన్ ఎంత ఉన్నది, ఏ విధమైన రోడ్ వేస్తున్నారు, కాంట్రాక్టర్ పేరు ఏమిటి, అది మనకు అందరికి తెలిసి ఉండాలి. ఆ నోటిఫికేషన్ జరగాలి. అప్పుడే ఈ నియంతృత్వము, ఈ యొక్క కరప్షన్ ఇవన్నీ పోతాయి. ఆ రోడ్ ఎవడేసిండు మనకు తెలియదు. ఒక వారం రోజులు లేకపోతే 3 నెలల తర్వాత ఖరాబ్ అవుతాయి. ఎవడో రాదు అప్పుడు ప్రజలు. ఆ ప్రజలకు తెలవాలి. రోడ్ వేసిన కాంట్రాక్టర్ ఇతను ఒక 1/2 కిలోమీటర్ వేశాడు, అతను సిమెంట్ రోడ్ వేశాడు, అతని బాధ్యత ఏంది, మనకు ఆయన మొబైల్ నంబరు, ఆయన అడ్రస్, ఆయన పేరు ఉంటే తప్పకుండా ఓటర్లు 10 మంది లేకపోయినా ఒక్కరైనా వాడిని ఎదిరించగలుగుతాడు. ఆ స్థితి ఈ దేశంలో లేదు. ఒక స్కూల్కి ఒక టీచర్ వస్తుందా అంటే గమనించే స్థితిలో లేదు. అక్కడ స్కూల్లో పిల్లలు పాఠశాలకు వెళ్తుండ్రా లేదు. ఇవన్నీ గమనించాలంటే మన ఓటరే గమనించాలి. ఆ పొలిటికల్ లీడర్ వచ్చి మనల్ని ఏం చేయడు. వాళ్ళు గెలవడమే వాళ్ళ ధ్యేయము, వాళ్ళ చేతిలో పవర్ పెట్టుకొని రూలించడమే వాళ్ళ ధ్యేయం. కానీ వాళ్ళకు ఆసామాసిగా ఏముంది, డబ్బు లిక్కర్ వేసేస్తే వాడు ఓటేస్తాడు అని అనుకుంటారు. అది మనము నిరూపించాలి. ఎందుకంటే ప్రతి వాడు మాంసం, మందు ఇవన్నీ ఈ యొక్క ప్రభుత్వాలు లేకపోతే పొలిటికల్ పార్టీస్ కాంటెస్ట్ చేసి వాడు ఇస్తుంటేనే మనం బతకడం లేదు. మనం దానికి ఆశపడొద్దు. కానీ ఎలక్షన్ ముందు రోజే డబ్బులు, బిర్యానీ, లిక్కరకు దాసోలము కావద్దు. అది ఈ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉద్దేశం ఏంటంటే ప్రజలు మోసపోవద్దు, డెమోక్రసీని రక్షించాలి, మనం కలిసికట్టుగా మంచి వ్యక్తిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో మనం ఓటేయాలి. ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఈ ఓటర్ పర్సంటేజ్ మాత్రం చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే చాలా మంది జూబ్లీహిల్స్ రిచ్ ప్లేస్ అంటారు, కానీ ఇందులో 90% వేరే ప్రాంతాలు ఉన్నాయి, వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. ఈ పొలిటికల్ లీడర్స్ కూడా ఆ మాస్ మూవ్మెంట్ వాళ్ళ వైపే పోతారు, కానీ జూబ్లీహిల్స్ వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళకి ఓటు వేసినా వేయకపోయినా నిశ్చింతగా ఈ ప్రాంతాల్లో మాకు ఇన్ని ఓట్లు పడతాయని క్యాలిక్యులేట్ చేసుకుంటారు. వాళ్ళ వ్యవస్థ చక్కగా ఉంటుంది. ఎవరికి డబ్బు ఇవ్వాలి, ఎవరితో ఓట్లు వేయించుకోవాలి, ఎవరు గ్రూప్ లీడరు, ఇవన్నీ వాళ్ళకు చాలా చక్కగా మారితీరిన విద్య. కాబట్టి వాళ్ళు దానిపైన మన జూబ్లీహిల్స్ ఒక రిచ్ ప్లేస్ పైన ఆధారపడరు. కాబట్టి ఈ యొక్క వెనుకబడిన ప్రాంతాలే మేము జూబ్లీహిల్స్ కాదు, మిమ్మల్ని ఓడించగలుగుతాము, మంచివాడినే గెలిపిస్తాము అంటే ఇది ఒకటి బై ఎలక్షన్. కాబట్టి ఆ విధంగా అనుకోవద్దు. ఈ ప్రతి ఎలక్షన్లో మంచివాడినే గెలిపించాలి, వాడు మనకు అందుబాటులో ఉండే ఉద్దేశం ఉండాలని ఈ ఓటర్గా, జూబ్లీహిల్స్ ఓటర్గా ఓటర్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.